తక్షశిల ఐఏఎస్ అకాడమీ అందిస్తున్న డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ BA ఇన్ పబ్లిక్ పాలసీ. ఈ ప్రోగ్రామ్ని మీరు ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్తోనైనా, ఏ పెద్ద ఆర్గనైజేషన్ ఏ ఇన్స్టిట్యూట్తో అయినా మీరు కంపేర్ చేసుకోవాలనే మా భావన. ఎందుకంటే ఆల్మోస్ట్ 2023 నుంచి చాలా కష్టపడి వేరియస్ ప్రొఫెసర్స్, IAS IPS ఆఫీసర్స్ వీళ్ళందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ అనేది నాగార్జున యూనివర్సిటీ తరపున డిజైన్ చేయడం జరిగింది. సో ఈ డిజైన్ మీరు కనుక మీ పరిధిలో ఎవరైనా సీనియర్ UPSC ఆస్పిరెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, లేదా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న IAS IPS ఆఫీసర్స్ కావచ్చు, మీ జిల్లాలో కలెక్టర్ గారు, SP గారు, అలాగే సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, జూనియర్స్ ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యి దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ BA పబ్లిక్ పాలసీ సిలబస్, తక్షశిల IAS అకాడమీ అందిస్తున్న సిలబస్ మీరు చూపించి ఇండియాలో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్తో అయినా కంపేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు తక్షశిల IAS అకాడమీని సజెస్ట్ చేస్తారు, ఎండార్స్ చేస్తారు. మీకు అదృష్టం కొద్ది మీకు పబ్లిక్ పాలసీ అని ఆ సిలబస్ చూస్తే మీకు తెలుసో తెలియదు, నేను కూడా అనలైజ్ చేస్తుంటా మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా 95% UPSC సిలబస్ అమ్మా. ఎంత అదృష్టం మీకు. ఇంత ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కషన్లో కూడా ఉన్నాను నేను. యాక్చువల్లీ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద సిలబస్ కూడా వీ హ్యాడ్ సో మెనీ, ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 months ఆఫ్ రీసెర్చ్ అయితే చేశారు. ఫార్చునేట్లీ ఐఎమ్ ఏ బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రేమింగ్ ఆఫ్ సిలబస్ కూడా. సో ఇప్పుడు నేను చూసా ఆల్మోస్ట్ సార్ ఏదైతే రీసెర్చ్ చేసి చార్ట్ ఇచ్చారో ఎగ్జాక్ట్గా మొత్తం ఉంది. దిస్ ఇస్ ద ఎంటైర్ సిలబస్. నాకు తెలిసి ఇందులో మిస్ అయింది ఏం లేదు. జస్ట్ ఆప్షనల్స్ ఏవో తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఆప్షనల్స్ ఏది తీసుకుని రాసినా కూడా మీరు డెఫినెట్లీ క్లియర్ చేస్తారు. నేను చదివింది ఏది నాకు ఎగ్జామ్లో యూజ్ అవ్వలేదు, బట్ మీకు అలా కాదు. 3 yearsలో మీరు UPSCలో ఉండాల్సిన ప్రతి సిలబస్ని చదివేశారు. సో ఎవరికైతే ఆప్షనల్ ఏం తీసుకోవాలని ఒక ఐడియా ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ 1 yearలో కంప్లీట్ చేసి హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు బై 21 years. డిగ్రీ విత్ IAS ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా తక్షశిల అకాడమీలో చాలా పాతది. నేను హైదరాబాద్ వెళ్ళి తక్షశిల అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నా, క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ చేశాను, ఇంటర్వ్యూ తీసుకున్నాను. విజయవాడలో తక్షశిల అకాడమీ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను. వైద్యంలో మొదటిసారి పాల్గొనడం. తక్షశిల అకాడమీ నుండి, IAS అకాడమీ నుండి చాలా మందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. నన్ను చూశాను, విన్నాను, వాళ్ళ మంది కన్సర్న్ పడవచ్చు. అందుకే దాని డిగ్రీ చదువుతూ ఉండగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా ఒకేసారి చేస్తే డిగ్రీ అయిపోయిన వెంటనే మనం సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు. అప్పుడు కావాల్సిన ఇంట్లో కూర్చోడానికి అవసరం ఉండదు. నెంబర్ 2, చిన్న వయసులో, తక్కువ వయసులో డిగ్రీ పాస్ అయిన వెంటనే సివిల్ సర్వీసెస్కి చేయగలిగితే ఎక్కువ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం వస్తే IAS అయితే చీఫ్ సెక్రటరీ, IPS అయితే DGP, IRS అయితే సీనియర్ పోస్ట్, CBDT అంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చేయాలనుకోండి. అలా సీనియర్ పోస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది చిన్న వయసులో మనకు ఈ పోస్ట్ వస్తే. They have created a curriculum which is very much in line with the preparation of this exam. You have to plan it like ఏ విధంగా చేస్తే నేను ప్రిలిమ్స్ పాస్ అవుతాను ఆఫ్టర్ దిస్ 3 years ఆఫ్ కోర్స్. బికాస్ 3 yearsలో వీళ్ళు కవర్ చేయాల్సిందంతా కవర్ చేస్తారు. బికాస్ వీళ్ళు ఇన్ లైన్ విత్ ద కరికులం, ఇన్ లైన్ విత్ ద కోర్స్. ఎవరైతే అదర్ ఇంజనీరింగ్ అవన్నీ చేస్తారో అగైన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ మీకు దట్ డిసడ్వాంటేజ్ ఇస్ నాట్ దేర్, దట్ ఈ కరికులం ఈస్ ఇన్ లైన్ విత్ ద ఎగ్జామ్. ఐ ఆల్సో వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ బికాస్ in very early age you have decided what you want to become in your life. So you have decided that I want to become an IAS officer, an IPS officer or an IFS officer. So this kind of civil services pathway మీరు చాలా యంగ్ గా చూస్ చేసుకున్నారు. దానికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. They will achieve the status of once a person who ruled the country in terms of civil service coaching is now. We should say so almost 4 decades now actually ruled 4 decades, more than 4 decades. So I wish him all the best. I wish you all the success. Your success depends on his success. ఆల్రెడీ మేము ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 ఆఫీసర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నమ్మకంతో ఈ మాట చెప్పగలుగుతున్నాం. ఈ 3 years సిలబస్ కనుక మీరు చూసినట్లయితే
పిల్లలకి ఎటువంటి బర్డెన్ లేకుండా ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్లో స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో కరికులం అనేది డిజైన్ చేసి పిల్లలకి ఎటువంటి బర్డెన్ లేకుండా ప్రాపర్గా దీన్ని ఈ యూపీఎస్సీ సిలబస్ని కంబైన్ చేస్తూ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అలాగే వేరియస్ స్కిల్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్తో సహా కలిపి పిల్లలకి బ్యాకప్ ఆప్షన్ కెరియర్ బిల్డింగ్ ఆప్షన్స్తో పాటు ఈ BA పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే మా దగ్గర ఎందుకు ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ అని చెప్తున్నానంటే మా దగ్గర పాస్ అవుతున్న బ్యాచెస్లో ఇప్పటికే పిల్లలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్న్షిప్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళు మరికొన్ని రోజుల్లో ఫర్దర్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావచ్చు లేదా ఆల్టర్నేటివ్గా పబ్లిక్ పాలసీ రంగంలో గవర్నమెంట్లో కన్సల్టింగ్ పోస్ట్ యంగ్ ప్రొఫెషనల్స్గా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మేము మీ ముందుకు తీసుకొస్తాం. ఈలోపు మీరు కనుక తక్షశిల IAS అకాడమీని కంపేర్ చేయాలి అనుకుంటే ఈ 3 ఇయర్ సిలబస్ని ఖచ్చితంగా మీరు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర, ర్యాంకర్స్ దగ్గర, ప్రొఫెసర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. దెన్ ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే వీఆర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ.